తెలంగాణలో వచ్చిన అవకాశాన్ని హస్తం వినియోగించుకోవడం లేదా? కాంగ్రెస్ పార్టీకి శత్రువులు పార్టీలోనే ఉన్నారా? పరిమితికి మించిన స్వేచ్ఛనే పార్టీని ముంచుతుందా? పదవుల కోసం పంచాయతీ ప్రత్యర్థుల ముందు పలచన చేస్తుందా? సీఎం రేవంత్ సూచనలను పాటించేవారు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని ముంచుతున్న స్వేచ్ఛ. పదవుల కోసం బహిరంగంగానే నేతల పంచాయతీ. పదవుల కోసం రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి ఫైట్. అసంతృప్తి నేతలతో సీఎంకు ఇబ్బందులు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. కాంగ్రెస్లో ఎక్కడైనా స్వేచ్ఛ ఎక్కువ. మంత్రి పదవులు రాకున్నా వచ్చిన వారు అసంతృప్తిని బహిరంగంగానే వెలగక్కుతారు. పార్టీ అధికారంలోకి రానంత వరకు అంతా బాగానే ఉంటారు. వచ్చిన తర్వాత తమకు మంత్రి పదవి కావాలని మఠం వేసుకుని మరీ కూర్చుంటారు. తాము ఏదో విజయం సాధించి వచ్చినందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న బిల్డప్లు ఇస్తారు. ఎవరు గెలిచినా అది పార్టీలో వ్యక్తిగత ప్రతిభ కాదు. గత ప్రభుత్వంపై విసిగి వేసారిపోయిన ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పాపం కాంగ్రెస్ అని అధికారాన్ని కట్టబెట్టారు. అయినా సరే కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం బిల్డప్లకు తక్కువేమీ కాదు. మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వారైతే ఒక అడుగు ముందుకేసి తమకంటే మరొక ముఖ్యమైన నేతలు ఎవరున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. మల్రెడ్డి లాంటి వారైతే మంత్రి పదవి ఇవ్వకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బ్లాక్మెయిలింగ్కు కూడా దిగుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గెలిచి ఎన్నేళ్ళయిందో ఆయనకు గుర్తుందా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. 2009 నుంచి ఆయన పోటీ చేస్తూ ఉంటే 2023లో మాత్రమే ఆయన గెలిచారు. ఆయన తనకు మంత్రి పదవి కావాలని కూర్చుంటున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి పార్టీలు మారినా ఆయన మునుగోడు నుంచి గెలవలేకపోయారు. కానీ తాము అన్నదమ్ములం, మంత్రివర్గంలో ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. తాము క్రికెట్లో పఠాన్ సోదరుల వంటి వారమని ఉదాహరణ చెప్పి మరీ వారి అనుచరులతో చిటికెలు వేయించుకొని సంబరాలు చేసుకుంటున్నారు కోమటిరెడ్డి సోదరులు. ఇలాంటి కాంగ్రెస్ నేతలతో ఏ ముఖ్యమంత్రి అయినా పాలనను ఎలా సజావుగా నడపగలరు అన్న ప్రశ్న మాత్రం అందరిలోనూ తలెత్తుతుంది. ఆశకు హద్దుండాలి. అధినాయకత్వమే మంత్రి పదవులు నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి కేవలం కొన్ని పేర్లను మాత్రమే సిఫార్సు చేస్తారు. వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్లు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఏమాత్రం పనిచేయలేదని కూడా ఇన్నర్ టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించాలని ఆయన చెప్పారు. జూన్ 2వ తేదీ వరకు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. తాను కూడా గ్రామాల బాట పడతానని చెప్పారు సీఎం. అయితే కనీసం 10% మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఖాతరు చేయలేదని తెలుస్తోంది. కొందరు గ్రామాలకు వెళ్ళి మమా అనిపించి వచ్చేశారు. గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తద్వారా రెండవసారి అధికారంలోకి రావడానికి వీలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా వినేవారు లేరు, లెక్క చేసేవారు లేరు. ఇక ఆ పార్టీ ఎలా బాగుపడుతుందన్నది ఆ పార్టీ నేతలకే తెలియాలి. అందుకే కాంగ్రెస్కు శత్రువులు ప్రజలు కాదు, ఆ పార్టీ నేతలేనన్నది మరోసారి రుజువయ్యేటట్లుంది.